వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, అనసూయ గారి ఇష్యూ అట్లనే శివాజీ గారి ఇష్యూ తారస్థాయికి చేరుతుందనే చెప్పాలి. ఎందుకంటే అనసూయ గారు రెచ్చగొడుతున్నట్టుగా రోజుకి పోస్టులు గూడా పెట్టడం జరుగుతుంది ఇన్‌స్టాలో. సో, ఒకసారి వీటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి వైజాగ్ సత్య ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో అండి. హాయ్. హలో. అనసూయ గారిది అలానే శివాజీ గారి ఇష్యూలు. సో, దాన్ని ఇంకా కంటిన్యూషన్‌గా ఇప్పుడు అనసూయ గారు డే బై డే అంటే దీన్ని కాస్త రెచ్చగొడుతున్నట్టుగా కనిపిస్తుంది. మీరేం చెప్తారు? రెచ్చగొట్టడం కాదండి. ఆమె నాకు 10 సంవత్సరాలుగా తెలుసు నేటికి. ఆమె పోస్టులు ఇప్పుడు కూడా అట్లానే ఉంటది. ఆమె వరలక్ష్మి వ్రతం చేస్తే పట్టు చీర కట్టుకుంటుంది. బ్యాంకాక్ బీచ్‌కో, లేపోతే హాంకాంగ్ బీచ్‌కో, లేపోతే ఇంకొక బీచ్‌కో, అమెరికా బీచ్‌కెళ్తే ఆమె బీచ్‌కెళ్తే ఏం చేస్తారండి? ఆమెకి ఎక్కడే డ్రెస్ ధరించాలని తెలుసు. ఆమె ఇష్టం ఆమెది. కాకపోతే శివాజీ గారేంటంటే ఫస్ట్ ఎపిసోడ్‌లో బానే మాట్లాడారు. ఏమనంటే, మనది భారతదేశం. మనకొక సంస్కృతి, సాంప్రదాయం ఉంటుంది. మన వస్త్రధారణకి మంచి పేరుంది. విదేశీయులు సైతం నమస్కరిస్తున్నారు అన్నాడు. 100% కరెక్టు. ఆయన మాట్లాడింది ఒప్పుకున్నాను. కానీ రెండో ఎపిసోడ్‌లోకొచ్చాక ఆయన తప్పు మాట్లాడాడు. ఇప్పుడు శిశువుల యొక్క ఆకలి తీర్చే భాగాలు ఏవైతే ఉంటాయో, స్త్రీ భాగాలు, ఇన్నర్ పార్ట్స్ వాటిని సామాన్లు అని అనడము. తర్వాత మళ్ళీ దరిద్రపు గొట్టు అని అనడము. తర్వాత ముండలండం. ముండలంటే ఏంటండి? అంటే ఇప్పుడు విడోస్. వీటన్నిటికి సారీ చెప్పారు గదా! భర్త చనిపోయిన వాళ్ళని ముండలంటారు. ముండలని అనడము అదంతా కూడాను చాలా రాంగ్‌గా మాట్లాడడం వల్ల ఆయన కూడా క్షమాపణలు చెప్పాడు సోషల్ మీడియాలో. తర్వాత చాలా మహిళా సంఘాలు వేడెక్కి ఆయన మీద మహిళా కమిషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఒక రోజంతా విచారించారు. ఆయన కూడా చెమటలు కక్కాడు. తప్పని అన్నాడు. అనసూయ గారికి ఉన్న సపోర్ట్ అనసూయ గారికి ఉంది. శివాజీ గారికి పబ్లిక్ సపోర్ట్ ఎక్కువ ఉంది. అనసూయ గారికి సెలబ్రిటీ సపోర్ట్ ఎక్కువ ఉంది. ఒక రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, ఒక ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఒక నాగబాబు గారు కావచ్చు, లేకపోతే ఒక చిన్మయి గారు కావచ్చు, ఒక నిధి అగర్వాల్ కావచ్చు. బీచ్‌లోకి వెళ్ళాక ఎవరైనా బికినీలే వేసుకుంటారు. అవును. అది మనం ఇష్టం వాళ్ళది. బట్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సో చాలా మంది చూస్తారు, ఫాలో అవుతారు. సో అట్లని ఇప్పుడు అనసూయ గారి దగ్గర అంటే దండిగా డబ్బులని, బాడీ గార్డ్‌ని పెట్టుకుంటారు. సో అదొక కామనర్‌కి అట్లా ఇదంతా మీరన్నట్లుగా. ఆమె ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. ఆమె ఎడ్యుకేటెడే. ఎంబీఏ సో కామన్‌గా ఉండే బయట తిరిగే మహిళలకి సో ఎట్లా ఉంటుంది? ఏంటి మహిళలు ఏ వస్త్రాలైనా ధరించుకోవచ్చు. ఆళ్ళ ఇష్టం అది. ఇప్పుడు బ్రా యేసుకుందంటే దాని అర్థం నువ్వు రావచ్చు రేప్ చెయ్యి అని అర్థం కాదు. ఓకేనా? బీచ్‌లోకెళ్ళాక ఎవరైనా బ్రా యేసుకుంటారు. అనసూయ భరద్వాజ ఆమె కూడా ఒక బ్రాహ్మణ యువతి. ఆమె ఇంట్లో ఉండేటప్పుడు పద్ధతిగానే ఉంటది. బయటకొచ్చేటప్పుడు ఆమెకు మోడర్న్‌గా ఉండాలని అనిపించింది. తప్పులేదు కదా! ఇప్పుడు మంచు లక్ష్మి గారిని తీసుకోండి. ఆమెను కూడా గతంలో విమర్శించారు ఆమె డ్రెస్సుల మీద. ఇక్కడ ఉండొద్దని తప్పు కాదు. ఇట్లా రెస్పాండ్ అయ్యి తర్వాత మీ జర్నలిస్ట్‌లే సారీ చెప్పారు. ఉండొద్దని తప్పు కాదు. ఇట్లా బయటకొచ్చి 10 మందిని ఇలా రెచ్చగొడితే సో అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళకంతా ఓకే మంచిగా నడుస్తుంది. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లా? మీరే చెప్పండి. మామూలుగా మీరు ఉంటారు గదా బయట. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ గారు ఈ మధ్య అట్లానే బయట వాళ్ళు తిరిగితే పరిస్థితి అనసూయ భరద్వాజ్ గారు చాలా షాపులు మాల్స్ ఉంటాయి కదా! బట్టల మాల్స్ ఓపెనింగ్‌లకెళ్లారు. చూడండి పట్టు వస్త్రాల్లోనే వచ్చారు. ఓకేనా? ఇంటికాడ ఏమైనా వ్రతాలు, పూజలు, కార్యక్రమాలు చేస్తే ఆమె పట్టు వస్త్రాలు చీరనే ధరిస్తుంది. ఏదో ఆ బ్యాంకాక్‌లో పట్టాయి బీచ్‌లోనే ఎక్కడో ఆ బ్రా యేసుకుందని అదే మీరు చూపిస్తే ఎట్లా అండి? అది కాదు. మన సమస్య ఇప్పుడు అనసూయ కాదు. పబ్లిక్‌ని రెచ్చగొట్టి ఆవిడ పద్ధతిగా వస్తే ఎట్లా? ఆమె మోడర్న్ వుమెన్‌గా ఉండాలని ఆమె ఇష్టమండి. ఆమె వస్త్రాలు ఆమె ఇష్టము. నాగబాబు గారు కూడా అదే చెప్పారు. ఎవరి వస్త్రాల కోసము ఇప్పుడు మా టీమ్‌లో చూసుకోండి. మా టీమ్‌లో కూడా చాలా విమర్శలుంటాయి. స్వాతినేని ఇట్లా బట్టలేసిందేంటి? కత్రపాప అట్లా ఏసిందేంటి? రాకేష్ మాస్టర్ గారు కనకలక్ష్మి ఇలా బట్టలేసిందేంటి? నేనున్నాను ఇప్పుడు నాకు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. ఇగో కుర్తా, పైజామా ఇది మన ఇండియన్ డ్రెస్సు. నేను ఎప్పుడు ఇండియన్ డ్రెస్‌లోనే కనిపించడానికి ఇష్టపడతాను. అదే ఉప్పల్ బాలు దగ్గరికి వచ్చేసరికి ఆయనకి సారీ ఇష్టం. ఓకే. ఆయన అట్లా యేసుకుంటాడు. ఇక వేరే ఎవరైనా ఉంటే మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మన సమస్య అనసూయ కాదు. ఓకేనా? ఇక ఆమెను వదిలేద్దాం మనం. ఓకే. ఆమెను వదిలేసి ఇప్పుడు మనమంతా ఫైట్ చేయాల్సింది నా అన్వేష్ గాడి మీద. ఓకే.